పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని వినతి. గుర్రం జాషువా జిల్లా సాధన రాష్ట్ర కమిటీ. పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పల్నాడు జిల్లాగా పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరుతూ పల్నాడు జిల్లా సాధన రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. పల్నాడు జిల్లా గుర్రం జాషువా జిల్లా సాధన రాష్ట్ర కమిటీ తరఫున నడప మోహన్ మాదిగ తదితరులు ఈ వినతిపత్రాన్ని అందించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పేర్ల మార్పు చేర్పుల నేపథ్యంలో వినుకొండ మండలం చాట్రగడ్డపాడు గ్రామంలో జన్మించిన నవయుగ కవి చక్రవర్తి పద్మశ్రీ అవార్డు గ్రహీత గుర్రం జాషువా పేరును పల్నాడు జిల్లాకు పెట్టడం సముచితమని వారు అభిప్రాయపడ్డారు. జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టడం ద్వారా ఆయనకు గౌరవం దక్కుతుందని, ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని వారు కలెక్టర్ను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో గుర్రం జాషువా జిల్లా సాధన సమితి నాయకులు ఏనుగట్ల నాగేశ్వరరావు, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు భూతాల బాబురావు, ఎంఆర్పీఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు చింతరాల మీరయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కోట సుబ్బు మాదిగ, గుండాల నగేష్ మాదిగ, ఎం రమేష్, ఎంఆర్పీఎస్ నాయకులు రెడ్డి పోగు ప్రసన్న కుమార్, జుంజుము యోహాన్, గుర్రం జాషువా జిల్లా సాధన సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా జిల్లాగా లేదా గుర్రం జాషువా జిల్లా పల్నాడుగా నామకరణం చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ గారు ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జిల్లాలు చేర్పులు మార్పులు అందులో భాగంగానే జిల్లా పేర్లు కూడా మరి పరిశీలిస్తామని మన కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేమందరం కూడా వివిధ పార్టీకి సంబంధించిన అందరూ మా యొక్క గుర్రం జాషువా జిల్లా సాధన కమిటీ తరఫున మరి కలెక్టర్ గారిని ప్రత్యేకంగా కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాలని వారు కోరటం జరిగింది. మేము ఈ యొక్క నవయుగ కవి చక్రవర్తి అయినటువంటి గుర్రం జాషువా గారు ఈ పల్నాడు ప్రాంతంలో జన్మించి వినుకొండ మండలం చాటగడ్డపాడు గ్రామంలో ఒక చిన్న కుగ్రామంలో జన్మించి వారు అంచెలంచెలుగా ఎదిగి కవి రచనల ద్వారాగా కేంద్ర సాహిత్య అకాడమీ కూడా వారిని గుర్తించి పద్మశ్రీ అవార్డులు ఇచ్చి అనేక తెలుగు భాషకు నాంది పలకడం జరిగింది. అందుకు కాబట్టి ఈరోజు మా పల్నాడు జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా గుర్రం జాషువా జిల్లా పల్నాడుగా నామకరణం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అందులో భాగంగానే రేపు రానున్నటువంటి రాష్ట్ర కమిటీ మరి పెద్దలను నియమించారు. మంత్రులకు కూడా మేము ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మరి మా కమిటీ తరఫున మేము అందరం కూడాను వారికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీడియా సోదరులు కానివ్వండి, పత్రికా సోదరులు కానివ్వండి, మరి కవులు, కళాకారులు, జాషువా గారి అభిమానులు, జాషువా గారు అంటే ఒక ప్రాంతానికి, మరి ఒక కులానికి, ఒక పార్టీకి సంబంధించినటువంటి, ఒక మతానికి సంబంధించినటువంటి కాదు. కాబట్టి మీరందరూ కూడా పెద్దమని తెలుసుకొని మీ యొక్క జరిగేటువంటి ఈ యొక్క జాషువా జిల్లా నామకరణంలో మీ అందరూ భాగ్యస్వాములు కావాలని మా కమిటీ తరఫున మేము పిలుపునిస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా పెద్దలందరికీ, వివిధ పార్టీకి సంబంధించిన అందరికీ కూడా మరొక్కసారి గుర్రం జాషువా జిల్లా సాధన కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.